విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్. సో విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్పై ఇప్పుడే మనకి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం, కాలేజీ యాజమాన్యాలతో బట్టి అయితే ఈ విధంగా తెలియజేశారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో తర్వాత వెల్లడిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అయితే సోమవారం సచివాలయంలో సాంబార్లో జరిగిన ఈ మీటింగ్లో అయితే చెప్పారనమాట. ప్రైవేటు, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యాల సంఘం నేతలతో సమావేశమై మాట్లాడారు. బకాయిలను వీలైనంత తొందరగా పూర్తిగా చెల్లించడానికి కృషి చేస్తామని నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నమాట. అదే కానీ జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా డబ్బులు అయితే కట్టాల్సిన పని అయితే ఉందన్నమాట. ఫీజుకి సంబంధించి అవన్నీ కూడా తీస్తేనే కానీ వీరికి సర్టిఫికేట్లు అయితే ఇవ్వరన్నమాట. కాలేజీలో జాయిన్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. అందుకు సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేనైతే అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు.